మన పురాణాలు, ఆచారాలు అన్ని లోతైన అర్థాలతో నిండి ఉంటాయి. ఎన్ని ఫలాలున్న అరటి, కొబ్బరి భగవంతుడికి సమర్పించడానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే వాటికి పూర్ణఫలాలు అని పేరు. సృష్టిలో దాదాపు అన్ని ఫలాల విత్తనాలు మనం ఉసేస్తాం. తద్వారా అవి ఎంగిలి అవుతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని విత్తనాలు విసర్జిస్తాయి. వాటి నుంచి వచ్చిన పండ్ల అంత శ్రేష్టం కాదు. అయితే అరటి చెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలక ద్వారా మొలుస్తుంది. కొబ్బరి చెట్టు విత్తనం అయినా దానికి ఎంగిలి దోషం లేదు. అందుకే ఇవి పూర్ణ ఫలాలు అయ్యాయి. ఈ కారణాలతోనే అరటి మరియు కొబ్బరి భగవంతుడికి సమర్పించేందుకు పూర్ణ ఫలాలుగా శ్రేష్టత పొందాయి. ఇవి పవిత్రత, సంపూర్ణతకు ప్రతీకలు. దేవుడికి సమర్పించిన ఫలం సంపూర్ణంగా ఉండాలనే తత్వానికి ఇవి చిహ్నాలు. అందుకే పూజలో వీటి ప్రాముఖ్యత అత్యంత గొప్పది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.